కాకినాడ కుంభాభిషేకం రేవులో అలాగే మత్స్యకారుల పంట పండిందని చెప్పాలి. అలాగే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మత్స్యకారులు దాదాపుగా 15-20 రోజులు 40 రోజుల పైగా కూడా వేటకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున అయితే ఎప్పుడు కని విని ఎరగని రీతిలో అయితే ఈ మత్స్యకారులకైతే అతిపెద్ద కొమ్ము కోన చేపలు అలాగే ఈ యొక్క చేపలు అయితే చిక్కినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కుంభాభిషేకం రేవు వద్ద భారీ ఎత్తున చేపలు అయితే పెద్ద పెద్ద చేపలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కొమ్ము కోణాల చేపలతో పాటు అలాగే పెద్ద పెద్ద చేపలను అయితే చూస్తున్నాం. ఈ యొక్క చేపలు పెద్ద పడిన నేపథ్యంలోనే మత్స్యకారులు అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క చేపలు ఒక్కొక్కటి కూడా 60 నుంచి 100 కేజీల నుంచి పైన నుంచి అలాగే 150 కేజీల వరకు కూడా ఒక్కొక్క చేప ఉండడంతోనే ఈ యొక్క మత్స్యకారులు పంట పండిందని ప్రధానంగా చెప్పాలి. ఈ యొక్క మాఘమాసంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క చేపల ధరలు ప్రధానంగా ఉంటాయి. ఇదే సమయంలో ఎక్కువ చేపలు పడుతుంటాయి. చూడొచ్చు ఎంత పెద్ద చేప పండిందో ఈ కొమ్ము కోణాలతో పాటు అలాగే ఈ కోణం చేపలు అలాగే ఎక్కువగా వీళ్ళు ఎక్కువ వేటాడేందుకు దూర ప్రాంతాలు అయితే వెళ్తుంటారు. ఈ కాకినాడ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇక్కడ వనమాడి రమణ అనే ఒక మత్స్యకారులకు సంబంధించిన వ్యక్తి అలాగే వెళ్ళడంతోనే అతిపెద్ద భారీ కొమ్ము కోణం చేపలు నెమలి కోణాలు ఇవన్నీ ఈ చేపలు పడడంతోనే మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు ఎంత పెద్ద చేపలు ఉన్నాయో. దాదాపుగా ఇక్కడ వందల సంఖ్యలో ఉన్నటువంటి చేపలను అయితే ఇప్పుడు వీటిని వివిధ ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేసేందుకు వీటిని సిద్ధం చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎంత స్థాయిలో ఉన్నటువంటి పెద్ద చేపలు అతిపెద్ద చేపలు పడడంతోనే మత్స్యకారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొమ్ము కోణం చేపలతో పాటు అలాగే రకరకాల పెద్ద చేపలు చూస్తున్నాం. ఇవి వీటిని గతంలో కూడా చూసాం. నెమలి కోణం చేపలు ఉంటారు. అదిగో నెమలి పింఛం ఏ విధంగా ఉందో చూడు. వీటిని ఆల్రెడీ పాట పాడుకున్నట్టున్నారు. పాట పాడిన నేపథ్యంలో వీటిని దూర ప్రాంతాలు ఎక్స్పోర్ట్ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. చూడు నెమలి పింఛం కొమ్ము కోణం ఈ చాలా ప్రమాదకరమైనటువంటి చేపలుగా కూడా చెప్పుకొస్తారు. ఎందుకంటే వీటి ఉన్నటువంటి వీటిని అయితే మొత్తం కట్ చేశారు. ఇవి చూస్తే దీనితో మత్స్యకారులు గతంలో వైజాగ్ ప్రాంతంలో మత్స్యకారుని ఈ చేప అతన్ని పొడిచి అతన్ని చంపినటువంటి చనిపోయినటువంటి పరిస్థితులు కూడా గతంలో కూడా చూసాం. అటువంటి ప్రమాదకరమైనటువంటి చేపలుగా కూడా చెప్పుకొస్తారు. ఇటువంటి చేపలు అక్కడ వందలాది మైళ్ళు దూరం సముద్రంలో ప్రయాణం చేసి వాళ్ళంతా కూడా ఈ చేపలను అయితే దక్కించుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూడొచ్చు ఇవి దాదాపుగా 15 నుంచి 20 నుంచి అలాగే 30-40 రోజుల వరకు కూడా వీళ్ళంతా కూడా వేటకు వెళ్తారు. వేటకు వెళ్ళిన నేపథ్యంలోనే ఈ చేపలు దాదాపుగా గత వారం కూడా భారీగానే పడ్డాయి. ఈ వారం అతిపెద్ద చేపలు కూడా లభ్యమవడంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ కుంభాభిషేకం వద్ద ఇంత పెద్ద చేపలు కనిపించడంతోనే మత్స్యకారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కాకినాడ సముద్ర తీరంలోనే ఈ యొక్క మత్స్యకారులు టోనా ఫిష్లతో పాటు అలాగే అనేక ప్రాంతాలకైతే వీళ్ళు కొమ్ము కోణాలతో పాటు టోనా చేపలు వాటి కోసం అయితే వేటకు వెళ్తుంటారు. అలాగే కొమ్ము కోణంతో పాటు అనేక రకాలు అంటే 100 కేజీల నుంచి 260 కేజీల వరకు కూడా బరువు తూగుతాయి ఈ చేపలు. అందులో 260 కేజీల తెల్ల కొమ్ము కోణాలు కూడా చిక్కడంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. గత వారం అయితే 42,000 పలికినటువంటి ఒక చేప కూడా చూసాం. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఇక ఈ మాఘంలోనే ప్రధానంగా చేపలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే మనం చూస్తున్నాం. అతిపెద్ద నెమలి కోణాలు అలాగే ఈ కొమ్ము కోణాలు చేపలు లభ్యమవడంతోనే ఈ మత్స్యకారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చూడొచ్చు అతిపెద్ద కొమ్ము కోణం. ఇక్కడ మరొక చేపను చూస్తున్నాం. ఇవి ఒక్కసారి మనుషులపై కూడా అటాక్ చేస్తుంటాయి. దీన్ని తీసుకుని బోట్లోకి చూడొచ్చు ఎంత పెద్ద కొమ్ము కోణం చేప. ఇక్కడికి చూసే ప్రయత్నం చేద్దాం. అంత కొమ్ము కోణం చేపను చూస్తున్నాం. ఇది చూస్తే కూడా ఇక్కడ నుంచి చూసుకుంటే మనిషిని మించినటువంటి చేప కనపడుతుందని చెప్పాలి. మనిషి కంటే ఇంకా చాలా పొడవు. అంటే దాదాపుగా దీన్ని టేపుతో కూడా కొలిసి పాట పాడుకునే వాళ్ళు కూడా చూడొచ్చు. ఈ టేపుతో కొలిసి వాళ్ళు పాట పాడినట్టు కూడా తెలుస్తుంది. దాదాపుగా ఇది 10 అడుగుల పైన ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇంత ఇటువంటి చేపలు మనుషుని మించి చేపలు ఉన్న నేపథ్యంలోనే మత్స్యకారులు చూడవచ్చు ఎంత పెద్ద కొమ్ము కోణం చేప ఇక్కడ కనబడుతుంది మనకి. ఎంత పెద్ద చేపని ఇప్పుడు కొనేందుకు ప్రతి ఒక్కరు కూడా ఎగబడుతున్నారు. ఈ చేపలు ఇప్పుడు దొరకడంతో మత్స్యకారులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద చేపని ఇవి మనుషులపై కూడా అటాక్ చేస్తుంటాయి ఒకసారి అని కూడా గతంలో వైజాగ్ వంటి ప్రాంతాల్లో కూడా ఒక వ్యక్తిని ఈ చేపలు
చేసిన ఇక్కడ ఇంకా కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క చేపలు ఎక్కడ లభ్యం ఏంటని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు చేపలు ఎంత పెద్ద కొమ్ముకోన చేప చూడొచ్చు. అటువంటి మత్స్యకారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఏమేమి చేపలు పట్టాయండి? ఇవన్నీ కొమ్ముకోనాలండి. కొమ్ముకోనాలండి, దాన్ని బాతుకోనం అంటారు. అదేమో కొమ్ముకోనం అంటే ఈ పుడి మడకలో తీర్థం వల్ల ఏంటంటే ఈ పుడి మడక తెప్పలు ఇవన్నీ ఒకేసారి వస్తాయి బోట్లు. అందుకే ఇక్కడ ఇన్ని చేపలు రావడం జరిగింది అనమాట ఈరోజు. ప్రతిసారి దొరుకుతాయి ఇలాగా? ప్రతిసారి దొరకడం అంటే ఈ సంవత్సరం కొంచెం ఫిషింగ్ ఎక్కువ. ఈ సంవత్సరం ఎక్కువ, ఈ 4 రోజుల మట్టి నుంచి బాగా పడుతున్నాయి చేపలు. ఏంటంటే అందులోకి బోటుకు వచ్చి ఒక 20 చేపలు 15 చేపలు అలా పడుతున్నాయి. అదనమాట. ఎక్కడెక్కడ ఎంత దూరంలో దొరుకుతాయి సముద్రంలోని? సముద్రం అంటే బాగా డీప్ సీకి వెళ్ళిపోతారు, బాగా లోపలికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్తే వేటకి వెళ్తే అంటే బతికి వస్తే వచ్చినట్టు లేకపోతే లేనట్టు. అది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఏటాడతారు అన్నమాట ఏటకాలు. అది ఎంత ఉంటుంది ఒకటి చేప? ఎన్ని కేజీలు? ఒకటి 15,000 20,000 అలా ఉంటుంది చేప. 15,000 20,000 ఉంటుంది. ఎన్ని కేజీలు ఉంటుంది? ఎన్ని కేజీలు అంటే సుమారు ఒక చేప 50 కేజీల నుంచి 500 కేజీల వరకు చేప ఉంటుంది. ఈ చేపలు ఎలా పడతారంటే వాళ్ళకి గేలాల కోసం? కొన్ని వాళ్ళకి పడతారు, కొన్ని గేలాలకి పడతారు. వాళ్ళకి పడింది కొంచెం ఫ్రెష్ దనం తగ్గుతుంది. గేలంక పడింది బాగా ఫ్రెష్గా ఉంటుంది చేప. అంటే ఇవి ఒక్కసారి అటాక్ చేస్తాడు కదా? అటాక్ చేస్తాయండి. ఎదర ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు అంటే మామూలుగా ఇలా గేలంకి పడిన తర్వాత దగ్గరకు వచ్చేటప్పుడు ఇలా ఎగురుతుంది చేప, ఎగురుతుంది. అప్పుడు ఏంటంటే కొంచెం ఆ పక్కన ఎవరుంటే వాళ్ళకి దూరిపోద్ది అనమాట. అది ఒక అతను చనిపోయాడు, అలాగే చనిపోయాడు. ఇవే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇవి కేరళ ఇంకా పెద్ద పెద్ద మార్కెట్లకు వెళ్తాయి అనమాట. అది అంటే వాళ్ళంటే ఇక్కడ పలు రకాల ఓనర్లు వస్తుంటారు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వాళ్ళు కొనుక్కుని పైకి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్తాయి అనమాట. అలాగే. అంటే ఎన్ని రోజులు ఆట ఆడతారు మొత్తం? వారం రోజులు ఆట ఆడతారు, 10 రోజులు ఆట ఆడతారు, 20 రోజులు ఆట ఆడతారు. అది 20 రోజులు ఆట ఆడతారు, 15 రోజులు ఆట ఆడతారు. అలాగా. ఇవన్నీ ఒకరికే పడ్డాయి, అందరికీ పడ్డాయా? ఇవి సుమారుగా ఒక 40 బోట్లకి 50 బోట్లకి పడి ఉంటాయి. అంటే ప్రతిరోజు ఒక 5 రోజుల మట్టి నుంచి వస్తున్నాయి. 5 రోజుల మట్టి బాగా వస్తున్నాయి. అదే ఈ రోజుల్లో కొంచెం ఏంటంటే బాగా పడతాయి చేపలు పండగ వెళ్ళిన తర్వాత. ఇది చూస్తున్నా, అంటే పండగ వెళ్ళిన తర్వాత అయితే చేపలు ఎక్కువగా పడతాయి. అందులో భాగంగానే ఈ చేపలు ఇప్పుడు అధికంగా పడుతున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు ఈ యొక్క కొమ్ముకోనం చేపలు చూడొచ్చు. ఈ మూతులు వీటితోనే అటాక్ చేస్తాయి. మనకి పట్టేటప్పుడు చూసుకుంటే ఇవి ఒక్కసారిగా పొడిచాయంటే మాత్రం ప్రాణాలు ఇంకా అయిపోయినట్టే. మనం చూస్తాం, మనకి వైజాగ్లో ఇటువంటి కొమ్ము కోణాలతోనే వాటి పట్టేటప్పుడు పైకి తీసుకుని వచ్చేటప్పుడు బోట్లు వేసేటప్పుడు ఒక్కసారిగా ఈ బాతు కోణాలంటే ఇటువంటివే మొత్తం అటాక్ చేసి మత్స్యకారులను కూడా పై కూడా ప్రాణాలకు కూడా ప్రమాదం పొందే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకా కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతాం. ఏంటి ఈ చేపలు ఎంత బాగా ఎక్కువ వచ్చేది, అలా ఎందుకు వచ్చేది ఇప్పుడు? ఇది ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ పడతాయండి. ఈ సీజన్లో పడతాయి ఎక్కువగా. ఏ చేపలు పడ్డాయండి? కొమ్ముకోనము, బాతుకోనము, నెమల కోనము, ఇవి మొత్తం అన్ని చేపలు పడతాయి. టోనా చేప ఈ సీజన్లో బాగా ఎక్కువగా పడతాయండి. ఎన్ని కేజీలు ఉంటుందండి ఒక్కొక్కటి? సుమారు 30 కేజీల నుంచి 150 కేజీల వరకు ఉంటుంది. 30 కేజీల నుంచి 40 కేజీలు ఉంటుంది, 70 కేజీలు ఉంటుంది, 150 కేజీలు ఉంటుంది, 200 కేజీల చేప కూడా ఉంటుంది. ఈ కుంభాభిషేకంలోనే ఎక్కువ పడతాయి ఈ మొత్తం. కుంభాభిషేకంలో పడతాయి, వైజాగ్లో పడతాయి, మొత్తం ఇండియా మొత్తం పడతాయి. కానీ ఇక్కడ ఈ రేవులో ఎక్కువ పడతాయి. అంటే అన్ని ఊర్లో ఇక్కడికి వస్తారు. ప్రతి చోట ఇది పెద్ద కుంభాభిషేకం అంటే పెద్ద రేవు, బాగా పెద్దది ఇక్కడ. ఇది 1 మంత్ నుంచి బాగా ఎక్కువ పడుతున్నాయి. అంటే ఇంటి చేపలు, ఇంత పెద్ద చేపలు కూడా ఇప్పుడు వస్తుంటాయి. ఇవి వస్తాయి ఇన్ని, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగ వస్తాయి. ఇంకా ఎక్కువ వస్తాయండి. ఇదే కాదు, దీనికంటే ఎక్కువ వచ్చే రోజులు కూడా ఉన్నాయి. గతంలో ఒక 5 years బ్యాక్ అయితే ఇంకా ఎక్కువ వచ్చాయి. ఎంత ఒకటి ఎంత ఖరీదు ఉంటుంది? ఖరీదు కాస్ట్ అంటే కేజీ 200 నుంచి 220, 210 ఇలా ఉంటుందండి కేజీ. ఒక చేప ఎంత ఉండొచ్చు మొత్తం? ఒక చేప 15,000 ఉంటుంది, 20,000 ఉంటుంది, 30,000 ఉంటుంది, 10,000 ఉంటుంది. సైజుని బట్టి కేజీ మినిమము 200 పడుతుంది. ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు? ఎక్స్పోర్ట్ అండి ఇది కేరళ వెళ్తుంది,
ఢిల్లీ వెళ్తుంది, హైదరాబాద్ వెళ్తుంది, బొంబాయి వెళ్తుంది, హుబ్లీ వెళ్తుంది, మొత్తం ఇండియా మొత్తం వెళ్తుంది. కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్. ఇది చూస్తున్నాం ప్రస్తుతం ఈ కొమ్ము కోణాలు, అలాగే నెమలి కోణాలు, అలాగే బాతు కోణాలు, ఈ చేపలు అయితే కనివిని ఎరుగని రీతిలో ఇప్పుడు కాకినాడ కుంభాభిషేకంలో అయితే సందడి చేస్తున్నాయి. భారీ పెద్ద చేపలు చూడొచ్చు. వీటిని ఈ విధంగా పెద్ద పెద్ద వాటిలో అయితే వీటిని తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మొత్తం ఈ విధంగా పెద్ద పెద్ద చేపలు పడడంతోనే మత్స్యకారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కనివిని ఎరుగని రీతిలో కాకినాడ కుంభాభిషేకంలో ఈ మత్స్యకారుల పంట పండిందని చెప్పాలి. గత 4 రోజుల నుంచి కూడా భారీ ఎత్తున ఇటువంటి పెద్ద చేపలు పడడంతో దూర ప్రాంతాలు వెళ్ళి అలాగే వేటకు వెళ్ళామంటే ఇంకా వాళ్ళు తిరిగి వస్తేనే వచ్చినట్టుగా అంత దూరం వెళ్ళి సముద్రంలో కొన్ని మైళ్ళ ప్రయాణం చేసి దాదాపుగా 10 నుంచి 15 రోజుల పాటు అలాగే 40 రోజులు ఈ విధంగా ప్రయాణం చేసి ఇటువంటి చేపలు పెద్ద పెద్ద చేపలను అయితే టోనా ఫిష్ కావచ్చు ఇటువంటి బోట్లలో మొత్తం వేటాడి ఇటువంటి చేపలను అయితే ఇప్పుడైతే లభ్యం అవడంతో కాకినాడ మత్స్యకారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సమయంలో ఈ చేపలు మనుషులపై తీసుకుని ఒకసారి పడిన నేపథ్యంలో వాటిని తీసి మళ్ళీ బోట్లో వేసేటప్పుడు మత్స్యకారులపై కూడా అటాక్ చేసి కొన్ని ప్రాణాల మీదకి వచ్చిన చనిపోయినటువంటి సంఘటనలు కూడా అటువంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. కానీ ఇటువంటి చేపలు ఇప్పుడు లభ్యమవడంతోనే వీటిని కేరళ, ఢిల్లీ వివిధ ప్రాంతాలకైతే తరలించేందుకు భారీ ఎత్తున ఇక్కడ కొనుగోలు చేసేందుకు కూడా ఇక్కడ కొనుగోలుదారులు కూడా ఇక్కడికి అయితే రావడం జరిగింది. ఏదేమైనా కాకినాడ కుంభాభిషేకంలో మత్స్యకారులు పంట పండిందని చెప్పాలి. ఈ యొక్క చేపలతో మొత్తం ఈ యొక్క పెద్ద పెద్ద చేపలతో సందడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ చేపల్ని చూసేందుకు భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కాకినాడ కుంభాభిషేకం వద్ద కనపడుతుందని ప్రధానంగా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరాలతో ప్రకాష్, RTV, కాకినాడ కుంభాభిషేకం రేవు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.